film that I can contribute to or that I belong. And I have been looking for one of those. I was not on the lookout, but the things that were coming to me, I was searching for something which I don't know how to articulate. But I think when he brought this film to me, it felt like there's something path-breaking about it. There's something, really brave. There's something about people deciding to step forward and, make changes in a world that is very, very difficult, very, very rigid. So I felt fully drawn and very, very, I really wanted to support that sort of a film, and I felt like it's a great, for me, it's a completely new feeling to be working in a, very new industry. Everything is different. Everything from the food I eat to the way, this industry functions. It's such a new world, and it's, as an actor, I feel like the more worlds you're forcing yourself and putting yourself in, you grow. So this film has given me a lot, and I really hope that I was able to give as much to the film as well. Actually, till now, whatever we do in Hrudayam or Jai Hai, Yeah. so this is also a different role for you. Yeah. Do you think after this you'll get more Telugu films from that character? I hope so. I really hope that. For me, the thing is when I'm looking for a character, like you said with Hrudayam or Jai Hai or every other film, that I really want to feel like I've explored something new. And with this film, I felt that for sure. It's a very new world. It's a side of me that's probably there somewhere, but I needed to scratch a little. So it was. And it was such a fun experience. So I feel like that will translate. The fact that the three of us were having a party should translate. That's how it normally works, and we are having a good time. I think it shows. So I really hope that people see that and people like what I have done for the film, and that I find something that draws me to this world again. All the very best, and Anupama garu. Definitely. Yeah. ఇందాక మీరు అడిగారు కదా ఈ సినిమాతో దర్శన గారు చూడండి, ఇంకొక మలయాళం యాక్ట్రెస్ ని పరిచయం చేస్తున్నాము. షీఈస్ గోయింగ్ టు రాక్. మీకు తెలియట్లేదు, దర్శన ఈ సినిమా తర్వాత ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ దర్శన. ఎందుకంటే ఒక సర్ప్రైజ్, మీ అందరికి చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది సినిమా చూసాక. ఇంత చెప్పలేకపోయాను, బట్ డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ క్రియేట్. అంటే ఒక యాక్టింగ్ ఇలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చా, అంటే ఇంత లెవెల్కి వెళ్ళొచ్చా యాక్టింగ్ అనేది నేను చాలా నేర్చుకున్నా ఒక యాక్టర్ దగ్గర నుంచి. ఐ థింక్ డెఫినెట్లీ షీస్ గోయింగ్ టు సర్ప్రైజ్. ప్రవీణ్ గారు సార్, ఇది చాలా బాగుంది. టీజర్ చాలా బాగుంది. టీజర్లో అంటే మీరు ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్స్లో విలేజ్ క్రియేట్ చేశారు, అంతా బాగుంది. బట్ ఒక 2 షాట్లు కొంచెం షాకింగ్ షార్ట్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. గురించి చెప్పగలరా? అంటే సినిమా చూడాలి. అంటే డెఫినెట్లీ సినిమా చూసేటప్పుడు చాలా చాలా గుర్తొస్తాయి. అంటే వెరీ వెరీ చాలా పెద్ద సబ్జెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నాం ఈ సినిమాతో. అంటే వెరీ వెరీ బిగ్ సబ్జెక్ట్స్, మనం సమాజంలో ఉన్న సబ్జెక్ట్స్ని చాలా చాలా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీ ముందు పెడుతున్నాను. సినిమా చూడాలండి, డెఫినెట్లీ సినిమా చూస్తే కానీ అది ఆ ఫీల్ డెఫినెట్లీ ఒక ఎక్స్పీరియన్స్ అండి సినిమా చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. అనుపమ గారు, అనుపమ గారు ఒక నిమిషం ఇందాక మీరు చెప్తూ సో అనుపమ గారు చెక్ అనుపమ గారు సో ఇందాక మీరు చెప్తూ దిస్ ఇస్ అ స్పెషల్ రోల్ అని చెప్పారు, అండ్ ఇస్ అ స్పెషల్ ఫిలిం అని చెప్పారు. సో అసలు స్టోరీ చెప్పగానే చెప్పినట్లోనే అతి తక్కువ టైంలో నేను యాక్సెప్ట్ చేశాను అని చెప్పారు. సో వాట్ పాయింట్ ఎగ్జైట్స్ యూ మోర్ అబౌట్ దిస్ స్టోరీ? పరదా అంటే ఏం చెప్తారు? మామూలుగా ఒక స్టోరీ నరేషన్ అంటే అది ఒక 2 hours ఉంటుంది, 2.5 hours ఉంటుంది. ఈ నరేషన్ మాత్రం ఒక 4 hours ఉంటుంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద 4 hours ఐ హ్యాడ్ ద సేమ్ ఎక్సైట్మెంట్ అండ్ ద సేమ్ ఎనర్జీ. సో ఒక స్క్రిప్ట్ అది చేయడం, ఒక నరేషన్లో నాకు అది ఫీల్ అవడం అన్నది ఎందుకు ఇప్పుడు చూస్తున్న సినిమా కానీ ఆ టీజర్ కానీ వీళ్ళు నాకు నరేట్ చేసినప్పుడే నాకు అది కనిపించింది అనమాట. ఐ హ్యాడ్ దట్ ఐ రియల్లీ బిలీవ్డ్ ఇన్ వాట్ దే హావ్ రిటన్
అండ్ అది ఆ స్క్రిప్ట్ లో ఒక గుడ్నెస్ ఉంది. అది మీరు టీజర్ లో చూడొచ్చు కొంచెం, యూ గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దాట్. కానీ సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది దిస్ ఇస్ అ స్క్రిప్ట్ దట్ నో వన్ కెన్ లైక్ రిజెక్ట్, దట్ కైండ్ ఆఫ్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్. సో అందుకే ఇన్స్టెంట్లీ ఐ లైక్ ప్రెజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అనుపమ గారు, చెప్పాను. సుబ్బు క్యారెక్టర్ లో కొంచెం ఏదో కొత్త సోల్ కనిపిస్తుంది. కానీ మా భయం ఏంటంటే ప్రీవియస్ గా టిల్లులో చూసి చాలా మంది సఫర్ అయ్యారు. సో రొమాంటిక్ సీన్స్ లో చాలా మంది చూడలేకపోయారు, ఎందుకంటే మీరు అందరికి హార్ట్ థ్రోబ్ కాబట్టి. సో ఈ ఫిలిం లో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ ప్లేడ్ అంటే ఏం చెప్తారు? అంటే వాట్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఏం చెప్తారు? ఎందుకైనా మీకు ఇంత ఎక్సైట్మెంట్ అడగడానికి? నాకు అర్థమైంది, మీకు తెలిసి క్వశ్చన్ వైరల్ అయిపోతుందని. మీరు వస్తేనే వైరల్ అండి, క్వశ్చన్ లేదు. అవునండి, ఈ సుబ్బు అనే క్యారెక్టర్ చాలా 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 కొత్తగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆడియన్స్ ఏదో డిసప్పాయింట్ అయ్యారని చెప్పారు కదా, సో దానికి ఈ సినిమా ఒక ఆన్సర్ అనమాట. సో యాజ్ అన్ యాక్టర్, లైక్ ఐ డిడ్ అ క్యారెక్టర్ ఇన్ టిల్లు, యాజ్ అన్ యాక్టర్ ఐమ్ డూయింగ్ వన్ ఇన్ పరదా, అండ్ పరదా చాలా డిఫరెంట్ ఉండబోతుంది. అండ్ మీరు ప్రీవియస్ ఫిలిం లో కూడా దట్ ఈస్ ద బెస్ట్ ఫిలిం ఎవర్ ఇన్ మై కెరీర్ అని చెప్పారు. ఈ ఫిలిం కూడా ఏది ప్రీవియస్ ఫిల్మ్ లో నా బెస్ట్ టిల్లు టిల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ లిల్లీ అని చెప్పాను. వన్ ఆఫ్ ద ఇది ద బెస్ట్. చాలా డిఫరెంట్, వన్ ఆఫ్ ద అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పాను. ఆల్ ద బెస్ట్, వెయిటింగ్ ఫర్ థాంక్యూ సో మచ్ అండి.